ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రఖ్యాత మెడికల్ కాలేజ్గా ప్రసిద్ధి చెందిన రంగరాయ మెడికల్ కాలేజ్లో అసంపూర్తిగా ఉన్న హాస్టల్ భవనాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రంగరాయ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ వాడ్రేవు రవి తదితరులు క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో భేటీ అయ్యి గర్ల్స్ హాస్టల్ దుస్థితిని వివరించారు. సౌకర్యాలు లేమి, శిథిలావస్థకు చేరిన గర్ల్స్ హాస్టల్ భవనాలను పరిశీలించి నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయిన హాస్టల్ భవనాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అప్పటికప్పుడు పూర్వ విద్యార్థులు, కళాశాల అధ్యాపకులతో కలిసి గర్ల్స్ హాస్టల్ భవనాలను పరిశీలించారు. అలాగే అసంపూర్తిగా నిలిచిపోయిన నూతన హాస్టల్ భవనాలను పరిశీలించి గుత్తేదారులతో చర్చించారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఎంపీ ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న G+4 గర్ల్స్ హాస్టల్తో పాటు G+3 బాయ్స్ హాస్టళ్లను పూర్తి చేసేందుకు సుమారు 35 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేయగా ఏపీఎంఐడిసితో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులతో భేటీ అయ్యి హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే ఏ సమస్య వచ్చినా ఒక సోదరుడిగా మీకు అండగా ఉండడంతో పాటు కూటమి ప్రభుత్వ హయాంలో హాస్టల్ భవనాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్, రామకోసా అధ్యక్షులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ వాడ్రేవు రవి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒకప్పుడు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్గా ఉన్న ఇది గత ప్రభుత్వంలో నిజంగా ఇబ్బందులకు గురై ఇక్కడున్న ఫండ్స్ అన్నింటినీ కూడా దేనికి ఇవ్వకుండా రంగరాయ మెడికల్ కాలేజ్ అనే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ని కూడా వాళ్ళు అందులో చదవక ఒక ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యే ఇన్స్టిట్యూట్ని కూడా వాళ్ళ పేరు చెడగొట్టడం జరిగింది. సో దిస్ గవర్నమెంట్ వోంట్ బి లైక్ దట్. మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, అన్ని సెక్టార్స్లోని ఎలా అభివృద్ధి చెందుతుంది అండ్ హౌ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ వెదర్ ద డెవలప్మెంట్ ఆర్ వెదర్ ద కాలేజెస్ ఆర్ ఎనీథింగ్. సో అలాగే దీన్ని కూడా మా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాను. అలాగే చెల్లపల్లి శ్రీనివాస్ గారు, ఏపీ ఎంఎస్ఐడిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర కూడా తీసుకెళ్తాను ఇది. సో విల్ డెఫినెట్లీ take a look and we'll put best efforts to complete the hostel within this term of our government. And I also told the students, just if you have any problems, you can directly text me or you can reach my office to tell your problems. But really they are very happy, even though in this campus they are very happy and they are very proud to study here. So let us provide that prideness as our responsibility. Thank you. And I work for this with 100% efforts. And సెంటర్ నుంచి ఏది కావాలన్నా కూడా నేను తీసుకొచ్చి మా సిస్టర్స్ అందరికీ కూడా హెల్ప్ చేయడం కోసం అండ్ కంప్లీట్ చేయడం కోసం ఐ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్. రెడీ చేస్తున్నాం. 2028 అవర్ టార్గెట్, అప్పటికి అది ఫినిష్ అవ్వాలని. ఈ 2 years అది ఒక 5 floors బిల్డింగ్. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది. అలాగే స్టూడెంట్స్ బయోకెమిస్ట్రీ లెక్చర్ గ్యాలరీ, వాళ్ళందరికీ ఒక ఆడిటోరియం కూడా పైన కాన్ఫరెన్స్ హాల్లా కూడా కన్స్ట్రక్ట్ చేయాలని ఆల్మోస్ట్ అది 15 crores ప్రాజెక్ట్. దాన్ని కూడా రెడీ చేయదలుచుకున్నాం 2028కి. సో రామ్కోజా ఈజ్ మేడ్ ఫర్ దిస్ కాలేజ్, దిస్ అవర్ ఆల్మా మేటర్. రామ్కోజా రంగరాయ మెడికల్ కాలేజ్ వల్ల మేము అందరూ ఇలా ఉన్నాం. ఈ కాలేజ్కి ఎంతో కొంత మేము పే బ్యాక్ టు దిస్ కాలేజ్, టు అవర్ పేరెంట్ కాలేజ్ అని మేము అందరం కూడా అందరూ అనుకొని చేసేది ఇది. అందరు కంపెనీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కైకలూరు, ఫార్మర్ హెల్త్ మినిస్టర్, ఆయన కూడా రంగరాయనే. ఆయన ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఫర్ అవర్ రామ్కోజా. అలాగే ఎన్ఆర్ఐస్ ఉన్నారు. గన్ని భాస్కర్ గారని మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్. హీ కేమ్ ఫార్వర్డ్ టు డొనేట్ 1 crore ఫర్ దిస్ ప్రాజెక్ట్ కమింగ్ బిల్డింగ్. అలా బొల్లేని భాస్కర్ గారు అక్కడ ఎంసీహెచ్ బిల్డింగ్కి 15 crores ఆయన 12 crores ఆయన ఆయన ఫ్రమ్ ఆయన ముందుకు వచ్చారు. అట్లాగే మిగతా అందరం ఎవరికి వీలైతే అంత ఒక్కొక్కరు 1 lakh ఇవ్వచ్చు, 30 lakhs ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 crore 2 crores అలా ఇచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఈ మొత్తం అమౌంట్ అంతా తీసుకొని మేము ఈ కాలేజీ డెవలప్మెంట్కి ఏం చేయగలం, ఏమేం చేస్తే ఇంకా బెటర్గా ఉంటాయి ఫెసిలిటీస్ అని మేము మా వంతు సహాయం ఈ కాలేజీ చేస్తాం. చోట్ల మెడికల్ కాలేజీలో 100 seats ఉండేవి 250కి వెళ్ళడంతో అనేక మెడికల్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ వచ్చింది. పెద్ద సైజు లెక్చరర్ గ్యాలరీస్ కానీ, పెద్ద సైజు హాస్టల్స్ కానీ, ఎగ్జామినేషన్ హాల్స్ కానీ, ఇవన్నీ ఒక్కసారి ఏ గవర్నమెంట్కి సాధ్యం కాదు కనుక ప్రైవేట్
అండ్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ తోటి పూర్తి చేసే ఉద్దేశంలో ఇప్పుడు మా ప్రెసిడెంట్ ఆనంద్ గారు చెప్పినట్టుగా మేము ఆ రామ్కోసా తరఫున మా వంతు మైట్ మేము యాడ్ చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధి చేయడానికి నిర్ణయించుకున్నాం. మీరు కూడా ప్రెస్ వైపు నుంచి ఎవరైనా సిఎస్ఆర్ యాక్టివిటీస్కి వచ్చే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ డైరెక్షన్లో వాళ్ళకి చూపించవచ్చు. చూస్తే అందరూ కలిసి ఈ క్యాంపస్ని అభివృద్ధి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎంపీ గారిని కలవడం జరిగింది. కలిసిన సమయంలో కాలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ కొన్ని డిస్కషన్స్కి వచ్చి సార్ లేడీస్ హాస్టల్ ప్రాబ్లం ఉందని అనగానే వాళ్ళ ఎంపీ గారు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం అంతా చూశారు వారు. ఇక్కడ లేడీస్ హాస్టల్లో వాళ్ళు ఫస్ట్ ఇయర్స్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అకామిడేషన్ తొందరగా ఇప్పుడున్న హాస్టల్స్ ఒక 60 రూమ్స్ రెడీ చేయడానికి చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము వాళ్ళు హాస్టల్ స్టూడెంట్స్ని కూడా ఎంపీ గారు ఇంటరాక్ట్ అయ్యారు. సో మోర్ ఆర్ లెస్ ఆయన మా డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తానని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వారికి మేము బాగా వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హానరబుల్ ఎంపీ అండ్ లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు. కొండబాబు గారు, వనమాడి వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా మళ్ళీ మరియు ఎంపీ సానా సతీష్ గారు, చాలా పంతో నానాజీ గారు రూరల్ ఎమ్మెల్యే, అలాగే గరి పద్మశ్రీ గారు, పెరాబతు రాజశేఖర్ గారు మా కాలేజీలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వచ్చి వాళ్ళు సాసా అవ్వచ్చు. మేము చెప్పే రిక్వెస్ట్లు ఏదైనా సరే వారు పూర్తి సహకారం మాకు అందిస్తున్నారు. వనమాడ వెంకటేశ్వర గారు కూడా మీకు చెప్పడం జరిగింది G+2 బిల్డింగ్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి. అలాగే సానా సతీష్ గారి దృష్టి కూడా అందరూ తమ వంతు సహకారం అందిస్తానన్నారు. అలాగే షటిల్ కోర్ట్ ఇంప్రూవ్మెంట్ కూడా సానా సతీష్ గారు ముందుకు వచ్చారు. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద MLAs and MPs, elected representatives.